ఎర్రకారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 120 ml పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని మొత్తం మనం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మొత్తం మ్యారినేట్ చేసి దానిపైన ప్లేట్ పెట్టి 1 గంట సేపు పక్కన ఉంచాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకోవచ్చు అండి. గంట సేపటి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. వీటిని కొద్దిగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 1 to 2 minutes లో ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది. అలానే ఇందులో కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి.